హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పుడే మనకు లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ అన్నిటి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా 4-5 న్యూస్ పేపర్లు చూసి అందులో ఇన్ఫర్మేషన్ కనుక ఉన్నట్లయితే మీకు సమాచారం అనేది ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హుల ఎంపిక అనేది ప్రారంభం అయితే అయ్యిందనమాట. సో ఆల్రెడీ చాలా దరఖాస్తులను అయితే ప్రభుత్వం అయితే తీసుకుంది. ప్రజాపాలన, గ్రామ సభలు, అదేవిధంగా చాలామంది కూడా అప్లై అయితే చేసుకున్నారనమాట. అదేవిధంగా కులగణన సర్వే ద్వారా కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ అనేది వేగవంతం చేయబోతుంది గవర్నమెంట్. సో మనకు నిన్నటి రోజుతో ఎలక్షన్ కోడ్ అనేది తీసివేయడం జరిగింది. సో అధికారులంతా కూడా ఇందిరమ్మ లబ్ధిదారుల కోసము మరియు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లలో కూడా రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నట్లు సమాచారం అయితే అందింది. పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి జ్యోతిషాల్యము మీరు ఎక్కడెక్కడో జాతకం చెప్పించుకొని ఇంకా సమస్యలతో బాధపడుతూ ఉండినట్లయితే గురూజీ కోయరాజు గారు, సీతారామరాజు గారు మీ యొక్క సమస్య పరిష్కార మార్గాన్ని అయితే తెలియజేస్తారండి. ముఖ్యంగా ఇండ్లలో వివాహం జరగకపోవడము, ఆర్థికంగా సమస్యలు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఏ సమస్యలు ఉన్నా కానీ గురూజీ గారు ఫోన్ ద్వారా మీకు జాతకం అయితే చెప్తారు. కాల్ చేయాల్సినటువంటి నెంబర్ ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చండి. 9000556240. ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి గురూజీ గారిని సంప్రదించండి. ఫోన్ ద్వారా మీకు జాతకం అయితే చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్లో కనుక వచ్చినట్లయితే రీవెరిఫికేషన్ ప్రక్రియ మొదలైపోయిందండి. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది దేని కొరకు చేస్తున్నారు? ఒక్కొక్క నియోజకవర్గంలో 4 బృందాలను ఏర్పాటు చేసేసి రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నారనమాట. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపిక షురు అని చెప్పి చెప్తున్నారనమాట. ప్రారంభమైన రీవెరిఫికేషన్ ప్రక్రియ నియోజకవర్గానికి 3500 ఇళ్ల మంజూరులో భాగంగా విచారణ అయితే చేయబోతున్నారనమాట. ఇక్కడ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించారని చెప్తుందన్నమాట. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లను ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. జనవరి 26న రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో పథకాన్ని ప్రారంభించి అధికారులకు అర్హుల జాబితాను వెల్లడించారు. తొలి విడతలో 72,045 మంది ఇళ్లకు మంజూరైతే అయినాయన్నమాట. ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆ మండలాల్లో తక్కిన పల్లెల్లో ఉన్నటువంటి అర్హుల ఎంపికపై దృష్టి అయితే సారించారు. రాష్ట్రంలో అందిన దరఖాస్తుల మేరకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా గతంలోనే దరఖాస్తుల ఇళ్ల పేర్లు, పూర్తి వివరాలు నమోదు చేశారన్నమాట. దరఖాస్తులను L1, L2, L3 కేటగిరీలు అయితే తీసుకోవడం జరిగింది. ఇది మీకు అందరికీ కూడా తెలిసిన విషయం అనమాట. ఆ వివరాలు మండల పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓ, పురపాలక పరిధిలో కమిషన్ల లాగిన్లకు అయితే చేరాయి. ఇలా తొలి విడత పరిశీలన పూర్తయిన వెంటనే కూడా L1 జాబితాను రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నారండి. సో ఫస్ట్ వచ్చేసి L1 జాబితా అనేది రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నారనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఇండ్లకు సంబంధించి కాకుండా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు పెట్టుకుని ఉన్నారో వారందరికీ కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 72,000 మంది అర్హులను మినహాయించి మిగతా వారికి ఇళ్లకు రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో అతి పేదలను గుర్తిస్తామని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఈ యొక్క ఎంపిక ప్రక్రియ చేసేందుకు ఒక్కో మండలానికి 4-5 బృందాలు కూడా వెళ్ళనున్నాయి. రీవెరిఫికేషన్ కోసము ఒక్కో మండలానికి 4-5 బృందాలను ఏర్పాటు చేశారు. L1 జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను L2, L3లో చేర్చారని అధికారులకు ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. ఇలాంటి దరఖాస్తుల వివరాలు సైతం ఎంపీడీఓ కమిషన్ల లాగిన్లకు వెళ్ళాయి. మండలాల వారీగా ఏర్పాటు చేసినటువంటి బృందాలను ఈ ఫిర్యాదులు కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L1 కేటగిరీ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందని చాలా క్లియర్గా చెప్తున్నారు. L1లో ఉండాల్సినటువంటి వాళ్ళు చాలామంది కూడా L2, L3లో ఉన్నామని చెప్పి ఫిర్యాదు అయితే చేస్తున్నారు. డైరెక్ట్గా అధికారి వచ్చినప్పుడు ఫిర్యాదు అయితే చేస్తున్నారు. చాలామంది కూడా ఈ వెబ్ పేజ్ నందు కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు గ్రీవెన్స్ కనుక పెట్టినట్లయితే ఇప్పుడు వెరిఫికేషన్ చేసేటువంటి అధికారులు మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా సింపుల్ అవుతుంది అనమాట. మేము ఇట్లా వెబ్ పేజ్లో కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నామని చెప్పండి. ఎందుకంటే మీరు అర్హులై ఉండి కూడా అనర్హులుగా తేలేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో L1లో ఉండేటువంటి వాళ్ళందరికీ ప్రజెంట్ రీవెరిఫికేషన్ అయితే జరుగుతుందని చెప్పి చాలా క్లియర్గా అయితే అందుతుంది. L1 కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వాళ్ళకి అమౌంట్ అనేది
15వ తేదీన ఇప్పుడు 72,045 మంది ఇళ్లకు ప్రభుత్వం అయితే డబ్బులను 15వ తేదీన ₹1,00,000 అయితే జమ చేయబోతుందండి. బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకొని ఉండాలని చెప్తుందన్నమాట. ఇప్పుడు జరుగుతున్నటువంటి L1 కేటగిరీకి సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ కూడా అతి త్వరలోనే పూర్తి చేసేసి లబ్ధిదారులకు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఇండ్ల మంజూరు పత్రాన్ని కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నట్లు సమాచారం. సో ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటిని కూడా తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే చాలామందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ కావడం జరుగుతుంది. చాలామంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట. లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.